జిల్లా కలెక్టర్ గారు ఈ యోగాకి మారు పేరైనటువంటి శ్రీ దినేష్ కుమార్ గారిని ఈ వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలానే గౌరవ ప్రాజెక్ట్ అధికారి వారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే మేడం గారిని కూడా వేదికని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం అండి. అలాగే స్థానిక గంగవరం మండలం ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు వేదికను రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిఎస్పీ గారిని డయాస్ మీద రావాల్సిందిగా వారికి కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ అంబేద్కర్ గారు కూడా డిఎల్డిఓ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకనూ అందరూ అధికారులందరికీ కూడా ఆహ్వానం అండి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మేడం గారు, ప్రాజెక్ట్ అధికారి వారు, డిఎస్పీ గారు, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందండి. దయచేసి అందరూ కూడా తిలకించాల్సిందిగా కోరుతున్నామండి. అంటే బ్యాక్ సైడ్ నిలబడిన వారు అందరూ కూడా డయాస్కి రైట్ సైడ్కి వచ్చేవలసింది కోరుతున్నాం అండి. దయచేసి ఎవరు నిలిపించవద్దు. ఇటు గ్రాస్ ఉందండి, ఇటు గ్రాస్ ఉంది. అందరూ దయచేసి మన కార్యక్రమం అంతా ఘనంగా జరుగుతుంది. ఎంతో మర్యాదపూర్వకంగా ఘనంగా సక్రమంగా జరగాలి కాబట్టి దయచేసి అందరూ కూడా డయాస్కి ఇంక ఎదురుగా ఎవరు నిలబడి ఉండకూడదండి దయచేసి. మీద 9 మంది ఉంచి మిగతా వాళ్ళు దిగితేనే సరిపోతుంది సుమి. ముగ్గురు ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. దయచేసి ఇప్పుడు మనం వందే మాత్రం ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. ఓకే, ప్రార్థన గీతం అండి. దయచేసి అందరూ ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్. రైట్, అటెన్షన్. वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्य
सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। థ్యాంక్ యూ సార్. దయచేసి ఎక్కడ వారు అందరూ అక్కడ కూర్చోండి. గౌరవ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో మనందరినీ సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారిని యోగాంధ్రకు సంబంధించినటువంటి 2 ప్రోత్సాహక మాటలు మాట్లాడిన తర్వాత మనం ప్రోగ్రాంలోకి వెళ్దామండి. ఓకే అండి, క్షమించండి. మన గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మేడం. ఈనాటి యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ వారికి, ఐటీడీఏ పిఓ గారికి, డిపార్ట్మెంట్ వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష మహా జనాంగం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మనం అందరం కూడా మన పరిధిలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. మనం అందరికీ స్కూల్ టైంలో చదువుకున్నప్పుడు మనకు తెలుసు, రోజు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మనకి యోగాని ఎక్సర్సైజెస్ అని మనకి మన స్కూల్లో నేర్చుకున్నాం. దానివల్ల ఉపయోగాలు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, కానీ పెద్ద అయినాక దాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు. దాన్ని ఇప్పుడు మన మోడీ గారు కేవలం మన ప్రాంత అభివృద్ధే కాదు, డెవలప్మెంటే కాదు, ప్రతి వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల మనము శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క యోగా అనేది ఉపయోగపడుతుంది. ఈ విషయం చాలామందికి తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి ఒత్తిడి కానీ ఇతర సమస్యలతో ఏదైనా బాధపడుతున్నట్లయితే కనీసం రోజుకి కొంత సమయం యోగా చేసినట్లయితే మనకి జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానీ, రక్తపోటు నుంచి కానీ, ఇతర సమస్యల నుంచి కూడా మనకి మనం కంట్రోల్ చేసుకునేటువంటి గొప్ప ఆయుధం ఈ యొక్క యోగా. చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటారు, మంచాన పడిపోయి ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ యొక్క యోగా అనేది మనం చేసినట్లయితే ఆ వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు అని ఈ యొక్క శాస్త్రజ్ఞులు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏదో నేను చెప్తూ ఉన్నాను, కానీ నేను కూడా యోగాని చేయట్లేదు. ఈరోజు మొదలుకొని నేను కూడా ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ ఒక్కరోజు చేశామని వదిలిపెట్టకుండా ప్రతిరోజు అనుదినం మీ యొక్క దినచర్యలో యోగాని యాడ్ చేసుకొని ప్రతిరోజు మీరు దీని ఒక చర్యకి లాగా పొద్దున్న మనం బ్రష్ ఎట్లాగైతే చేస్తామో మర్చిపోకుండా అట్లాగే ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మంచి అవకాశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క యోగాన్ని మర్చిపోకుండా చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. తదుపరి మన ప్రాజెక్ట్ అధికారి వారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. సభాయ నమః. ఈరోజు ఈ యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారం. భారతదేశం ప్రపంచానికి ఎన్నో ఇచ్చింది, అందులో యోగా ఒకటి. మీకు తెలుసు 2014లో ఐక్యరాజ్య సమితి యోగాను జూన్ 21ని యోగా డేగా గుర్తించడమే కాదు, ఇటీవల మెడిటేషన్ కూడా డిసెంబర్ 21ని యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ గుర్తించి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతులని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ తరుణంలో భారతదేశం ఉన్న సంపదని ప్రజలందరూ మర్చిపోకుండా ప్రజలందరూ తమ దినదిన కార్యక్రమంలో అనుసరించి ఆరోగ్యంగా ఉంటారని ఉండాలి అనే మరి సదుద్దేశంతో ఈ అవేర్నెస్ అవగాహన కార్యక్రమాన్ని పెంపొందించే ఉద్దేశంతో
చేపడుతున్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ విధమైన అవగాహన ఏదైతే మేము పెంపొందిస్తున్నామో ఇది ప్రతినిత్యం మీ అనునందిన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మరియు ఆర్థిక ఆరోగ్య భారతదేశం నిర్మింపచేసే దానిలో భాగమవుతారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, యోగాకు మారుపేరు అయినటువంటి శ్రీ దినేష్ కుమార్ గారు గతంలో మన ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసినప్పుడు 2017 కూడా ఇంత పెద్ద భారీ కార్యక్రమాన్ని ముస్లిమీల్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది సార్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని అది జ్ఞాపకం తెచ్చుకుంటూ మమ్మల్ని ఉద్దేశించి మనం ప్రోత్సహించి చక్కటి మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం సార్. సో అందరికీ నమస్కారం. ఈ మహాసభకు వచ్చిన ఈ రంపచోడవరం ఐటీడీఏ ప్రజలు మరియు పాడేరు నుంచి వచ్చిన ప్రజలు అందరికీ కూడా నా ధన్యవాదాలు. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీష గారికి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ గారికి, ఈ కార్యక్రమంని చక్కగా ఆర్గనైజ్ చేసిన పిఓ గారికి, డిఎస్పీ గారికి, నాతో పాటు ఉంటున్న అధికారులకి, ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇవాళ ఇంత ఎంతూసియాసంతో మార్నింగే లేచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరికీ కూడా ఫస్ట్ నా ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఇవాళ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారిలు యోగా అని ఒక టూల్ని ప్రతి ఒక్క ఇంటింటికి వద్దన తీసుకువెళ్ళాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. దాదాపుగా ఒక నెల క్రితము దీనికి ఉంటున్న ప్రయత్నం బిగిన్ చేసేసి జూన్ 21 నాటికి ప్రధాని గారు గౌరవ మోదీ గారు మన వైజాగ్ నగరంలో వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఉన్నారు. దానికి పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనం చేయడం జరుగుతుంది. మన వంతు ఎస్పెషలీ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ నుండి మన పిల్లలు ఎస్పెషల్లీ ఆశ్రమ్ పాఠశాలలో చదువుతున్న ఒక 20-25 వేల పిల్లలు కూడా మనం వైజాగ్కి పంపించడం జరుగుతుంది. ఇది యోగా అని ఒక విషయము గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదో ఒక రోజు చేసేసి వదలకుండా మన ప్రతిరోజు చేసిన ఒక డ్రిల్గా మార్నింగ్ లేచి ఏదో నీళ్ళు తాగినట్టు ఒక అరగంట టు 40 నిమిషాలు యోగాని మనం ప్రతిరోజు ఫాలో చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఉంటున్న హెల్త్ ఉపాధాన్ని కూడా తొలగి మనకు ఆరోగ్యకరమైన ఒక లైఫ్ మనం లీడ్ చేయడానికి వీలు ఉంటుందని ఇది ఈ వివిధ కార్యక్రమం వలన ప్రజలకి చెప్పడానికి ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మనకి మాస్టర్ ట్రైనర్స్ని ఒక 200 మంది మనం జిల్లా వ్యాప్తంగా ట్రైన్ చేశాము. దాని తర్వాత ఒక 2,000-3,000 మందికి మనం ట్రైనర్గా మనం ట్రైనింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సచివాలయం నుంచి ఒక 6-7 మంది మనం ట్రైన్ చేశాము. వాళ్ళు కూడా సచివాలయంలో ఒక 50 మందిని మనం మొబిలైజ్ చేసేసుకొని ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈ యోగా అనే కార్యక్రమము చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అది నిన్న నుంచి మొదలైంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశంని సద్వినియోగం చేసుకొని యోగాని పూర్తిగా నేర్చుకొని ప్రతిరోజు చేయడానికి అందరూ కూడా ప్రయత్నించవలసినదిగా కోరుతున్నాను. మాలాంటి ఈ లోతోటి ప్రాంతంలో ఒక జిమ్ కానీ, ఒక గ్రౌండ్ కానీ, ఒక వాకింగ్ ట్రాక్ కానీ మనం చేయడానికి వీలు ఉండదు. ఇంటి వద్దనే ఉండి ఒక 40 నిమిషాలు మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీకు ఉంటున్న పీస్ ఆఫ్ మైండ్ గురించి ఒక 40 నిమిషాలు మీరు అందరూ కూడా ఉపయోగం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నేర్చుకున్న ఈ కళ ప్రతి ఇంటింటికి వెళ్ళాలి. ఈ ప్రజలకి ఉన్న పిల్లలకి ఉన్న అన్ని జనరేషన్స్ కూడా అది ఈజీగా మనం సులభంగా ఫాలో చేయడానికి ఒక వీలుంటున్న ఒక విషయాలు. యోగా అంటే ఇది ఎక్సర్సైజ్ మాత్రం కాదు, ఇట్ ఈస్ అబౌట్ యువర్ మైండ్ ఆల్సో. సో దానివల్ల ఇప్పుడు చేసిన రకరకాల డిప్రెషన్స్, మన లోపాలన్నీ కూడా మనం తొలగించి ఒక ఆరోగ్యమా సంతోషంగా ఉండడానికి ఈ కళలందరికీ కూడా ఉపయోగపడుతుందని ఎట్లాంటి సందేహం లేదు. ఇలాంటి చక్కటి కార్యక్రమంకి వచ్చేసిన ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని తదుపరి కార్యక్రమం ముందు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇటీవల మనందరికీ తెలుసు, మన కలెక్టర్ గారు పాడేరులో భారీ ఎత్తుగా 22,000 మంది విద్యార్థుల్ని, పెద్దల్ని కూర్చోబెట్టి పెద్ద కార్యక్రమం జరిగింది.
కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి ముందుకు వచ్చినటువంటి మన కలెక్టర్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలోకి మనం ముందుకు వెళదామండి. దయచేసి ఆఫీసర్స్ అందరూ కూడా కిందకు వస్తారు, రిసోర్స్ పర్సన్స్ పైన ఉంటారు. ఈ రిసోర్స్ పర్సన్స్ ప్రోగ్రామ్ లీడ్ చేస్తూ ఉండగా వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయడం అనేటువంటిది మనం చేద్దాం. దయచేసి అలాగనే సార్ అధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుందండి. దయచేసి అందరూ గమనించండి. అంతా కూడా మీకు లైవ్ జరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు ప్రోగ్రామ్ని. అధికారులు మన కలెక్టర్ గారు, ప్రాజెక్ట్ అధికారి వారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే మన డిఎస్పీ గారు, స్పెషల్ కలెక్టర్ గారు అందరూ కూడా మన ముందు లైన్లో ఉంటారు. ఇప్పుడు మన రిసోర్స్ పర్సన్స్గా పీడి తిరుపతిరావు ఆశ్రమ హై స్కూల్, గంగవరం హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి తిరుపతిరావు మాస్టారు, అలాగే దేవి కేజీబీవీలో చక్కటి శిక్షణ పొందినటువంటి కేజీబీవీలో ఉండేటువంటి పీడి గారు, అలాగే నర్సన ద్వారా పీడి గారు, వీరు ముగ్గురు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వారిని చూసి వారు ఎలా చేస్తున్నారో ఆ విధంగా మనం తయారు చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ముందు మన యోగాంధ్ర కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ప్రతి స్టేట్ వాడంతా జరుగుతుంది. మనకు ముందుగా ప్రార్థన ప్రేయర్ సాంగ్ ఉందండి యోగాలో. అందరూ దయచేసి ఆఫీసర్స్ అందరూ ఒకసారి ప్లీజ్ బి సీటెడ్ సార్. ఒకసారి అందరూ కూడా చేతులు జ్ఞానముద్రలో పెట్టండి. కంఫర్టబుల్గా పెట్టి మీ చేతుల్ని మీ కంఫర్టబుల్గా పెట్టి థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ బి సార్ లూజింగ్ ప్రాక్టీస్ సార్, దెన్ లూజింగ్ ప్రాక్టీస్. ఒకసారి ఆల్ ఆఫ్ యూ బి స్టాండర్డ్ సార్. స్టాండింగ్ సార్. అలర్ట్ పోచర్, నెక్ ఫార్వర్డ్, స్లోలీ ఇన్హలేషన్, ఇన్హేల్, ఎక్సేల్ సార్. ఒకసారి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చేస్తుంటారు చూడండి సార్. ఇన్హేల్, exhale, then inhale, exhale. Okay, thank you sir. Next, bending backward, bending. Oksar neck back bending, neck back bending. Inhale, exhale. మీ యొక్క మెడని వెనక్కి ముందుకి, వెనక్కి వెళ్ళేటప్పుడు మీ గాలిని పీల్చండి, ముందుకు వచ్చేటప్పుడు గాలిని వదలండి. వెనక్కి మీ యొక్క మెడని వెళ్ళేటప్పుడు గాలి పీల్చండి, మరలా ముందుకు వచ్చేటప్పుడు గాలిని వదులుతూ ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ ట్విస్టింగ్ అండి. లెఫ్ట్ రైట్. లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు గాలి పీల్చండి, ఇన్హేల్, గాలి లోపలికి పీల్చండి. మళ్ళీ మధ్యస్థంగా సెంటర్కి వచ్చేటప్పుడు గాలి వదలండి. అండ్ ఆపోజిట్ రైట్ సైడ్, ఇన్హేల్, దెన్ ఎక్సేల్. నెక్స్ట్ నెక్ రొటేషన్ అండి. నెక్ రొటేషన్ అంటే తలని మెడని తిప్పండి. మీ లెఫ్ట్ సైడ్ నుంచి గాలి పీలుస్తూ మీ రైట్ సైడ్ వైపు రానివ్వండి, గాలి వదలండి. మళ్ళా అలాగే మీ మళ్ళీ రైట్ సైడ్ నుంచి గాలి పీలుస్తూ మీ లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా వదలండి.
ఇవన్నీ కూడా మనం ఏదైనా గేమ్ కానీ ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు ముందుగా మనం సూక్ష్మ వ్యాయామం అంటామండి. ఇది కంపల్సరీ చేస్తే మనం ఫ్రీగా మన యొక్క బాడీ పోస్చర్ ఫ్రీగా మూవ్ అవుతుందండి. నెక్స్ట్ అంటే షార్ట్ టైం ఉంది కాబట్టి నెక్స్ట్ తాడాసనంగా పొజిషన్. నెక్స్ట్ నుంచొని చేసే ఆసనాలు తాడాసనం అండి. మీ యొక్క కాళ్ళని కంఫర్టబుల్ స్టాండ్స్లో నుంచోండి. రెండు సమాంతరంగా మీ పాదాలను పెట్టి మీ యొక్క రెండు చేతుల్ని సైడ్కి పెడుతూ పైకి లేపండి. రెండు చేతులను లాక్ చేయండి, రెండు చేతులను కలపండి. కలుపుతూ పైకి లేచి టోస్తో లేగండి. మీ యొక్క వేళ్లతో పైకి లేవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. స్లోగా చేతులను వదులుతూ నెమ్మదిగా చేయాలండి. మళ్ళీ అగైన్ 1 మోర్. మళ్ళీ అగైన్ చేతులు పైకి లేపండి. పైకి లేపి రెండు చేతులు లాక్ చేయండి. ఇన్హేల్, గాలి పీల్చండి, పైకి లేసి రెడీ. ఓన్లీ 5 కౌంట్స్. 1 2 3 4 5. దెన్ రిలాక్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన వృక్షాసనం అండి. షేప్ ఆఫ్ ట్రీ అంటే మన చెట్టు మాదిరిగా మనం తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని నెమ్మదిగా తీసుకొని వచ్చి పక్కన పెట్టాలండి. మీ యొక్క ఎడమ కాల్ని మీ యొక్క విచ్ యు ఆర్ కంఫర్టబుల్, ఎక్కడైతే మీకు కంఫర్ట్గా ఉంటుందో ఆ కంఫర్ట్ను బట్టి మీరు చేయాలి. విచ్ యు ఆర్ కంఫర్ట్. ఓకే, దెన్ ఎక్సీల్. నెమ్మదిగా చేతులను తీస్తూ మీ కాల్ని మీ ఎడమ చేతితో మీ ఎడమ కాల్ని నెమ్మదిగా కిందికి దింపండి. మీ కాల్ని మీ ఎడమ చేతితో తీస్తూ చేయండి. ఓకే, నెక్స్ట్ దెన్ ఆపోజిట్ రైట్ లెగ్ అండి. ఓకే, రైట్ లెగ్ని మీ యొక్క కుడి కాల్ని కుడి చేతితో పైకి పెట్టండి, చేతులను పైకి నుంచోబెట్టండి. ఓకే, ఇన్హీల్, గాలి పీలుస్తూ అలా ఉండండి. ఓకే, గుడ్, చాలా బాగుందండి. నెక్స్ట్ దాని వెనక నెమ్మదిగా ఎక్సీల్, నెమ్మదిగా చేతులను డౌన్ చేస్తూ మీ కుడి చేతితో మీ కుడి పాదాన్ని తీసుకొని కింద పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మరి సింపుల్ ఆసనాల్లో నెక్స్ట్ త్రికోణాసనం అండి. త్రికోణాసన్ మరి మీ యొక్క 2-3 ఇంచెస్ 2-3 ఫీట్ దూరంగా పెట్టండి సార్. ఓకే, కొద్దిగా క్రాస్ మూవ్ అండి. మీకు సైడ్ ప్లేస్ లేకపోతే కొద్దిగా క్రాస్ మూవ్ అండి. అంటే మీకు ఇది కొద్దిగా హ్యాండ్స్ కూడా రైజ్ చేయాలి కాబట్టి కొద్దిగా క్రాస్ పొజిషన్లో ఉంటే మీకు అందరికీ సరిపోతుందండి. ఓకే, రెడీ. ఫస్ట్ మీ లెఫ్ట్ సైడ్ అండి. మీ లెఫ్ట్ టోని అటువైపు మార్చండి. లెఫ్ట్ టో అటువైపు ఫేసింగ్. ఓకే, దెన్ స్లోలీ బెండ్ అండి. చేతిని పైకి లేపండి. మీ యొక్క విచ్ యు ఆర్ కంఫర్టబుల్ అండి. మీరు ఎంతవరకు మీకు సహకరిస్తే అంతవరకే చేయాలండి, బలవంతంగా చేయకూడదు. ఓకే, దెన్ స్లోలీ రిలీజ్. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఆపోజిట్ అండి. మరలా ఇన్హేల్, మళ్ళీ గాలి పీలుస్తూ మీ యొక్క రైట్ సైడ్ వైపు రైట్ టోని అటువైపు ఎదురు వైపు తిప్పాలండి. రెడీ గో. ఇన్హీల్, ఓకే ఎక్సీల్, నెమ్మదిగా వదలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకి కొద్ది కష్టమైనటువంటి ఆసనంగా ఉంది కాబట్టి నెక్స్ట్ మకరాసనం అండి. ఒక్కసారి అందరూ బోర్లా పడుకొని ఒక్కసారి రిలాక్స్ పొజిషన్ అండి. ఒక్కసారి అందరు కూడా బోర్లా పడుకోవాలి. అంటే మకరం షేప్ ఆఫ్ క్రొకోడైల్. మన మొసలి మాదిరిగా మీ రెండు చేతుల్ని మడిచి దాని మీద మీ యొక్క చేతుల్ని పెట్టి తలని సైడ్కి పెట్టాలండి. అందరూ ఒకే సైడ్ పెడితే మనకి వచ్చేయలేరు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రాణాయామ సార్. ప్రాణాయామ కపాలభాతి. ప్రాణాయామం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సింపుల్గా కూర్చొని ప్రతి ఒక్కరు చేసేటువంటి ఇది ప్రాణాయామలో మన కపాలభాతి ప్రాణాయామం అండి. ఒక్కసారి చూడండి. మీ సింపుల్ సిట్టింగ్లో సింపుల్ పద్మాసనంలో కూర్చొని రెండు చేతుల్ని సైడ్కి యోగా ముద్రలో పెట్టి నెమ్మదిగా గాలి రెండు చేతులు చూడండి. ఒకసారి రెండు చేతులు ఇలా పెట్టాలండి. ఇలా పెట్టి సైడ్ని పెట్టి గాలి ఒకసారి ఎక్సీల్, గాలిని వదులుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇన్హేలేషన్ వస్తుందండి. ఒకసారి గాలి వదులుతూ ఫర్ మినిట్
10 స్ట్రోక్స్ చాలండి మనకి ఫర్ మినిట్. యాక్చువల్గా 30 స్ట్రోక్ చేయాలండి. అంటే ఫర్ రెడీ స్టార్ట్. ఎక్సలేషన్ ఓన్లీ ఎక్సేల్ అండి, బయటికి గాలి వదలటమండి. ఎక్సీల్. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ మినిట్ 30 స్ట్రోక్స్ మీరు చేయగలిగినంతగా చేయండి సార్. ఓకే సార్, స్లోలీ మీకు నెమ్మదిగా సింపుల్ పొజిషన్లోకి రండి. నెక్స్ట్ మనకి నాడీ శోధన అండి. నాడీ శోధన అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మనకి ముక్కు నుంచి చేసేటువంటి ఈ పొజిషన్ అండి. ఒక్కసారి చూడండి, 2 చేతుల్ని మన బొటన వేలుని మీ రైట్ సైడ్ బొటన వేలుని పెట్టి రింగ్ ఫింగర్ ఉంటుంది చూడండి. ఒకసారి రింగ్ ఫింగర్ అండి, ఆ ఫింగర్ని కూడా రింగ్ ఫింగర్ని మీ లెఫ్ట్ సైడ్ పెట్టి నెమ్మదిగా మనకి శ్వాస పీల్చండి. శ్వాస పీలుస్తూ మీ యొక్క కుడి రంధ్రంతో శ్వాసని పీలుస్తూ మీ ఎడమ రంధ్రంతో నెమ్మదిగా మళ్ళీ రింగ్ ఫింగర్ని ఓపెన్ చేసి వదలండి. మళ్ళీ ఎడమ రంధ్రంతో గాలి పీలుస్తూ కుడి రంధ్రాన్ని మీ థంబ్ ఫింగర్ని తో వదలండి నెమ్మదిగా. మళ్ళీ అగైన్ ఆపోజిట్, మీ కుడి రంధ్రంతో గాలి పీలుస్తూ ఎడమవైపు నెమ్మదిగా కొంచెంసేపు హోల్డ్లో ఉంచి అప్పుడు వదలాలండి. ఓకే సార్, నెమ్మదిగా యోగముద్రలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి భ్రమరీ ప్రాణాయామం అని ఉంటుందండి. భ్రమరీ ప్రాణాయామం ఒకసారి అంతా కూడా మీ బొటనవేలుని చెవి దగ్గర పెడుతూ మనం భ్రమరి అంటే మనకి తేనెటీగల సౌండ్ చేస్తూ రావాలండి. రెడీ, గట్టిగా సౌండ్ వస్తూ ఉంటుందండి. శ్వాస తీసుకొని కనుని ఐస్ కనిపించాలండి, కళ్ళు కనిపిస్తూ ఉండాలి. నెమ్మదిగా కళ్ళు తెరవండి, తెరిచి మీ చేతుల్ని నెక్స్ట్ లాస్ట్ అండి ధ్యానం అండి. ధ్యాన పొజిషన్ లాస్ట్. కంఫర్టబుల్గా కూర్చొని మీ చేతుల్ని చూపుడు వేలిని మడిచి మీ కళ్ళని నెమ్మదిగా కళ్ళు మూయండి. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూయాలండి దయచేసి.
మీ శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. వెన్నుపాము స్ట్రైట్గా ఉండాలండి. మీ యొక్క స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలండి. స్ట్రైట్గా ఉండాలి. నమస్కారం. ఓకే, నెమ్మదిగా మీ చేతుల్ని నుదుటి భాగంలో పెట్టండి. బాగా రబ్ చేయండి. ముందు బిఫోర్గా రబ్ చేస్తూ నెమ్మదిగా మీ కళ్ళను నెమ్మదిగా ఓపెన్ చేయాలండి. నెమ్మదిగా ఓపెన్ చేయాలి. మీకు చాలా మంచి ప్రపంచం కనిపించినట్టుగా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఈ సమయంలో. నెక్స్ట్ తాడాసనంలోకి మీ ఫస్ట్ పైన ఉన్నటువంటి కాళ్ళని తీసి పెట్టండి. తాడాసనం పొజిషన్, మామూలుగానే కాళ్ళు చాపి కూర్చోండి. దండాసన పొజిషన్. మీ రెండు చేతులను వెనక్కి పెట్టడం వలన మీరు ఫ్రీ కంఫర్ట్ అవుతారండి. కూర్చున్నది రిలాక్స్ అవ్వడానికి. విత్ యువర్ ఫార్మ్స్ హ్యాండ్ సపోర్ట్తోని లాస్ట్ మనకి సూర్య నమస్కార్ 12 ఉంటాయండి. సూర్య నమస్కారం. మరి ఈ సూర్య నమస్కారంతో మనకి లాస్ట్ క్లోజింగ్ ప్రేయర్తో మనకి ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుందండి. ఓకే సార్. ఓకే సార్. మరి దయచేసి అందరూ ఎక్కడైతే కూర్చున్నారో అదే ప్లేస్లో ఉండి వీళ్ళు సూర్య నమస్కారాలు చేస్తారు. మీరందరూ కూడా చూడండి. ఒకసారి ఫస్ట్ మనకి 12 సూర్య నమస్కారాలను ఇవి ఎర్లీ మార్నింగ్ చేస్తే ఎంతో మంచి శక్తినిస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం మనకి ఎంతో చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మంచి కార్యక్రమాన్ని మనకు పెట్టారు. ముందుగా ఫస్ట్ మనం కంఫర్టబుల్ స్టాండ్స్గా ఉన్నాము. మీ యొక్క చేతుల్ని ఫస్ట్ ఫ్రీగా ఉంచి ఓం మిత్ర కరెక్ట్గా ఓం మిత్రాయ నమః అంటే రెండు చేతుల్ని జోడించి మన సూర్య భగవానుడికి చేస్తున్నామండి. నెక్స్ట్ ఓం రవయే నమః, వెనక్కి స్ట్రెచ్ బ్యాక్. నెక్స్ట్ ఓం సూర్యాయ నమః, ఫార్వర్డ్ బెండింగ్ అంటే ముందుకి మీ యొక్క అంటే ఎప్పుడైతే బ్యాక్ చేస్తామో ఆపోజిట్ ఫ్రంట్కి చేయడం వల్ల మనకి కరెక్ట్గా మనకు పోస్చర్ కరెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఓం భానవే నమః, లెఫ్ట్ లెగ్ని ఎదర ఉంచి రైట్ లెగ్ని వెనక్కి
పెట్టాలి. నెక్స్ట్ ఓం ఖగాయ నమః, ఓం ఖగాయ నమః. మీ యొక్క కాల్ని రైట్ లెగ్ని వెనక్కి పెట్టండి. నెక్స్ట్ ఓం పూర్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః. మీ యొక్క సీట్ ఓం మరీచయే నమః, ఓం మరీచయే నమః. పైకి లేపండి. ఓం సవిత్రే నమః. పైకి లేకండి. పర్వతాసనంలో పొజిషన్. ఓం ఆర్యాయ నమః. రెండు కాళ్ళని ఎదురుకు తీసుకురండి. ఓం ఆర్కాయ నమః. ఆ కాళ్ళను కూడా ముందుకు తీసుకురమ్మా. ఓం భాస్కరాయ నమః. వెనక్కమ్మా, వెనక్కి. ఓం శ్రీ సవిత్య సూర్యాయ నమః. ఒకసారి ఇవి 12 మనం చేస్తే, మనం ప్రతిరోజు ఒక 4 సెట్లు చేస్తే సరిపోతుందండి. 4 పర్యాయాలు చేయటం వల్ల చాలా మంచిది. ఈ యొక్క ఆసనాల వల్ల మనకి సూర్య నమస్కారం చాలా మంచిది. మరి ఇప్పుడు మారేడుమిల్లి నుండి వచ్చినటువంటి ఎండిఓ గారు, గంగవరం ఎండిఓ గారు శీర్షాసనం చేసి చూపిస్తారండి. దయచేసి అలాగే కూర్చుని చూడండి. మారేడుమిల్లి ఎండిఓ గారు, గంగవరం ఎండిఓ గారు. రెండు చేతుల్ని తల దగ్గర పెట్టి మనం బ్యాలెన్స్గా సపోర్ట్ చేస్తూ మీ యొక్క కాళ్ళని హోల్డ్ చేసి నెమ్మదిగా స్ట్రైట్ చేసేయాలన్నమాట అండి. ఇది చాలా మంచి ఆసనం అనమాట అండి. మరి మన డిపార్ట్మెంట్ కాకపోయినా సార్ మరి ఎప్పుడో వాళ్ళు సార్ చేసి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి అలాగే మారేడుమిల్లి ఎండిఓ గారు, గంగవరం ఎండిఓ గారు ఇద్దరు కూడాను చాలా చక్కగా శీర్షాసనం పొజిషన్. ఇది ప్రతిరోజు మనం ఒక 3 పర్యాయాలు చేస్తే చాలా మంచిదిగా ఉంటుంది. మరి మన బ్లడ్ సర్క్యులేషన్ మనకి చక్కగా అవుతుంది. తల భాగాల వరకు మొత్తం అంతా కూడా అన్ని భాగాలకి చక్కగా సర్క్యులేట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెమ్మదిగా ఓకే సార్. మన వజ్రాసనం అంటే ఇవన్నీ చేయాల్సి ఉంది, కానీ మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి కొన్ని ఆసనాలు కొన్ని చేస్తూ. ఓకే సార్. నెక్స్ట్ మనకి చివరిగా మనకి క్లోజింగ్ ప్రేయర్ ఒకటి ఉంటుంది. ఆ ప్రేయర్తో మనకి ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుందండి. మరి లాస్ట్ సార్ పాడేరు నుంచి వచ్చినటువంటి టీం ఉన్నారండి, వాళ్ళందరూ రెడీ అవ్వాల్సిందిగా కూర్చున్నామండి. పాడేరు నుంచి వచ్చిన టీం ఎక్కడ ఉన్నారో ఒకసారి చేయి తలండి పైకి. పాడేరు నుంచి వచ్చిన కొయ్యూరు టీం ఒకసారి దింసా కూర్చోండి, మీరు కూర్చోండి, ప్రేయర్ యోగ ముద్రలో కూర్చోండి. మాలు పాడేరు నుంచి వచ్చినటువంటి టీం ఎక్కడున్నా రెడీగా ఉండాలండి. చివరిగా అందరూ కూడా సింపుల్ పద్మాసనంలో ఒకసారి కూర్చుంటే, సింపుల్ పద్మాసనం సార్. కొందరు సింపుల్ పద్మాసనం కూర్చోవచ్చు, మన క్లియర్గా పద్మాసనంలో కూర్చోవచ్చు.
మీ యొక్క కంఫర్టబుల్ బట్టి కూర్చోవాలి. చివరిగా క్లోజింగ్లో మనకు ప్రేయర్ ఉంటుందండి. ఆ ప్రేయర్ అందరూ కూడా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఓకే, జ్ఞానముద్ర. చేతుల్ని మీ చూపుడు వేలుని ముడిసి మిగతా 3 వేళ్ళని కిందకి పెట్టండి. వెన్ను స్ట్రైట్గా పెట్టండి సార్. వెన్ను మేడమ్స్ వెన్ను స్ట్రైట్గా ఉండాలి. రెడీ అండి. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళు మూయండి. రెండోదే కదా. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। నెమ్మదిగా మీ చేతుల్ని నెమ్మదిగా తీసి రబ్ చేయండి. ఒక్కసారి రబ్ చేసి మీ కనుబొమ్మల పైన పెట్టి నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీ అరిచేతులు చూసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. మరి ఇటువంటి చాలా కష్టంగా లేనటువంటి సుఖంగా చేసేటువంటి ఆసనాలు ఎంతో ఆరోగ్యం అండి. మరి ఇటువంటిది మనకి మన రాష్ట్రానికి మరి మన పిఎం గారు రావటం మన అందరికీ అదృష్టం. ఏంటంటే అందరూ చేయటం యోగా అనేది చాలా అదృష్టం అండి. కనుక ఇటువంటి అవకాశం అందరికీ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నెక్స్ట్ మనకి పాడేరు నుంచి వచ్చినటువంటి మీ యొక్క 2 కాళ్ళను దండాసన పొజిషన్లోకి తీసుకురండి సార్. కాళ్ళని మీ చేతుల్ని వెనక్కి పెట్టి కంఫర్టబుల్గా కూర్చోండి సార్. మనకి మరి కలెక్టర్ గారు ఇదివరకు సార్ పిఓగా ఉన్నప్పుడు ముసిరిమెల్లి స్కూల్లో నేను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను అప్పుడు సార్ ఉన్నప్పుడు మనకి ఎంతో చక్కగా యోగా 2 times చేశాము. అలాగే మన ట్రైబల్ మీట్స్ కూడా చేయటం జరిగిందండి. అక్కడ చాలా చక్కటి వాతావరణం అండి. ఆ రోజుల్లో మరి చక్కగా చేశాము. అప్పుడు యోగా మన ఇంత పెద్దగా మనం కూడా అక్కడ ఒక ఇంచుమించుగా 3000 మందితో చేయటం జరిగిందండి అక్కడ. మరి అటువంటి అవకాశం అప్పటి నుంచి మాకు సార్ కల్పించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మన పిఓ గారు అలాగే మేడం గారి సహకారంతో ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి మన స్థానిక ఎండిఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారండి. చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తూ అలాగే మా డీడీ ట్రైబల్ వెల్ఫేర్ వారు మా డైరెక్షన్తో మా పీడీపీఈటీలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేశారండి. తదుపరి కార్యక్రమం కూడా మనకి దింసా వాళ్ళు పాడేరు వాళ్ళు మనకి వచ్చారండి. చాలా చక్కటి మనకి ఇప్పటివరకు చేసిన యోగా కాకుండా మనకి నృత్యాన్ని కూడా వాళ్ళు మన ముందు ఉంచుతున్నారు. వారి కొమ్ము డ్యాన్స్ వచ్చి ప్రదర్శించగా కోరుతున్నాను. ఈ పైకి వచ్చండి, పైకి స్టేజ్ మీదకి వచ్చేస్తే